27వ కీర్తన 8వ వచనం. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెదకదనని నా హృదయము నీతో అనెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి, సర్వజ్ఞుడా, మమ్మల్ని ఎరిగిన మా గొప్ప ప్రభువా, మాలోని కలుషము, కల్మషము, బలహీనత, మా అభిలాష, మా వైఫల్యము అన్నీ క్షుణ్ణంగా బాహాటంగా ఎరిగి కూడా మమ్మల్ని ఇంకా ప్రేమిస్తూ ఉన్నా గొప్ప ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఉదయ కాలమున ప్రభువా, యవనస్తుల కూడికలో పాలు పొంది నీ దివ్య సందేశాన్ని వినడానికి నీ వాక్యమును ప్రేమించిన యవనస్తులు ప్రభు అనేకులుగా తరలి రావడాన్ని చూసి మిర్యాలగూడ పట్టణములో మీరు ఒక గొప్ప ఉజ్జీవమును ఉద్యమమును ప్రారంభించబోతున్నారని వివేచిస్తూ మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఉదయకాలమున మా అందరితోనూ మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. కలిగి ఉన్నదేదో వాక్యము లేకుండా కలగలేదని సృష్టి ఆరంభము గూర్చి ప్రభువాని లేఖనంలో చూస్తున్నాం. ఈనాడు మా జీవితంలో కూడా నీ వాక్యము లేకుండా ఏది కలగదని మేము గ్రహింపుకు నీ వాక్యము కొరకే వేచి చూస్తూ ఉన్నాం. మా జీవితమును సరిదిద్దడానికి, సరి చేయడానికి, ఆశీర్వదించడానికి, మమ్మల్ని నీకు ప్రయోజనకారులుగా చేయడానికి నీ వాక్యమే మాకు ఆధారం తండ్రి. నువ్వు మాట్లాడితే మేము చక్కబడతాం, సరిపడతాం, దిద్దుబాటు పొందుతాం. నువ్వు మౌనము రాలిస్తే మేము దారి తప్పిపోతాం తండ్రి. యవనస్తులమైన మేము నీ వాక్యమును బట్టి మా నడకను జాగ్రత్తగా చూసుకున్నట్లుగా నీ పరిశుద్ధాత్మ స్వరాన్ని ఇప్పుడు మీ లేఖనముల్లో నుండి మీరు మాకు వినబడి చేయమని ప్రార్థిస్తున్నా. అల్పుడు, ఎన్నిక లేని వాడైన నీ సేవకుడు ప్రభు నీ పక్షముగా నిలబడి ఉన్నాడు. మీ దాసుని ఎత్తి పట్టుకోండి. మాతో మీరు మాట్లాడమని నీ వాక్యమును విరిచి లోతైన అగాధ స్థలముల వంటి లోతైన అనుభవములలోనికి నీ వాక్యములు కూడా మమ్మల్ని తీసుకువెళ్ళమని, శిఖరాగ్ర స్థాయికి మమ్మల్ని మహిమలో ఎక్కించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలమున యవనస్తుల సమాజ కూడికలో పంచుకోవలసిన సందేశం ఏమిటని ప్రభువును అడుగుతూ ఉండగా, దైవ సన్నిధి అనే శ్రేష్టమైన అంశమును గురించి మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రత్యేకంగా ప్రేరేపించి ఉన్నారు. చదివిన లేఖన భాగాన్ని కొంచెం గమనించండి. నా సన్నిధిని వెదకుడి అని నీవు సెలవీయగా, దేవుని సెలవు, దేవుని ఆజ్ఞ, దేవుని పిలుపు, దేవుని ఆదేశం అక్కడ కనపడుతుంది. ఇట్స్ ఎ జనరల్ కాల్. ఒక వ్యక్తిని ఉద్దేశించింది కాదు. వెదకుడి అని బహువచనం వాడబడింది. ఎవరిని పిలిచాడు దేవుడు? ఒక మనిషిని కాదు, పేరు పెట్టి పిలవలేదు. దావీదు నీవు నా సన్నిధి వెదకమని చెప్పలేదు. అది జనాంతికంగా చెప్పాడు. ఊర్లో గుంపులో చెప్పేశాడు, నా సన్నిధిని వెదకుడి. దేవుని పిలుపులు సాధారణంగా గుంపులో అందరికీ సామూహికమైనవి కానీ మనకు సాధారణంగా కనబడుతూ ఉన్నాయి. ఇలా ఒక ప్రాముఖ్యమైనటువంటి తలంపు, చిన్న తలంపును మీ దృష్టికి తెస్తాను. దేవుని పిలుపులు రెండు విధాలు. ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే దేవుని పిలుపులో రెండు ఘట్టములు, రెండు స్టేజెస్, రెండు మెట్లు ఉన్నాయి. రెండు స్ఫియర్స్, రెండు పరిధులు అనేవి ఉన్నాయి. జనాంతికమైన పిలుపు ఒకటి, వ్యక్తిగతమైన పిలుపు ఇంకొకటి. జనాంతికంగా
పిలిచింది. అసలు లోకంలో అందరికీ ఎవరెవరికి చెవులున్నాయో, ఎవరెవరికి ఆ స్వరం వినబడిందో వాళ్ళందరూ ఎవరికి వాళ్ళే అన్వయించుకోవచ్చు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా అన్నారు. అది ఎవరికి పిలుపది? ఊరు పేరు కులం గోత్రం ఏమీ లేదు. ఎవరికి వినబడిందో, ఎవరికి చెవులున్నాయో వాడల్లా అనుకోవచ్చు నన్ను పిలిచాడని. నా పేరు పెట్టి పిలవలేదు కదా అని ఎవరు అనడానికి వీలు లేదు. అందరూ ఏమనుకోవచ్చు? నన్నే పిలిచాడు. అది జనాంతికమైన పిలుపు అన్నమాట. అంటే గుంపులో పిలిచేసేది రండి అని అనేసాడు అంతే. కానీ అందరూ ఆ పిలుపును నాకే అని అన్వయించుకోవడానికి అవకాశం ఉంది. కానీ అందరూ అన్వయించుకోరు, అందరూ స్వతంత్రించుకోరు, అందరూ దాన్ని స్వంతం చేసుకోరు, అందరూ ఇది నాకు అనుకోరు. అందరినీ పిలిచాడు కానీ నన్ను కాదు అనుకున్నోళ్ళే ఎక్కువ. నన్నే పిలిచాడు అని ముందుకు దూకే వాళ్ళు తక్కువ. ఆ తక్కువ మందిని, ఆ మైనారిటీని దేవుడు వాడుకుంటాడు. యూ షుడ్ ఓన్, యూ షుడ్ పొసెస్, యూ షుడ్ టేక్ ద కాల్ ఆఫ్ గాడ్ యాజ్ యువర్స్. దేవుడు పిలుస్తున్న పిలుపు ఎప్పుడు కూడా జనాంతికంగా ఉంది. అలాగే 2 పరిధులని చెప్పాను చూసారా. అందరూ కూడా నా వద్దకు రండి అన్నాడు. కానీ ఎవరైతే ఆ పిలుపుని విని ఆకర్షించబడి రెస్పాండ్ అవుతున్నారో దేవుడు వారితో వ్యక్తిగతంగా మళ్ళీ మాట్లాడారు. ఐ వాంట్ యూ మై డాటర్, ఐ వాంట్ యూజ్ యూ మై సన్. నీవు నా పిలుపును స్వతంత్రించుకున్నావు గనుక ఇప్పుడు నీవు నాకు కావాలని ముఖాముఖి ప్రభు మాట్లాడతాడు. అది 2వ ఘట్టంలో. వ్యక్తిగతమైన పిలుపు ఎవరికి వచ్చును అనగా, సార్వత్రికమైన పిలుపును స్వతంత్రించుకున్న వాళ్లకు వ్యక్తిగతమైన పిలుపు వస్తుంది. దేవునికి సేవకులు కావాలి, దేవునికి పనిముట్లు కావాలి, దేవునికి సాధనాలు కావాలి. దేవుడు చేస్తున్నటువంటి మహా విశ్వవ్యాప్తమైన విమోచన కార్యక్రమంలో దేవుని చేతిలో వాడబడే సాధనాలు, పనిముట్లు దేవునికి కావాలి. దేవునికి కొందరు సేవకులు కావాలి. అందరిని పిలుస్తున్నాడు. కానీ అందరూ అనుకో ఇది నాకని, నన్ను కాదులే అని ఎగ్గొట్టే వాళ్ళు ఎక్కువ, నన్నే అనుకునే వాళ్ళు తక్కువ. మైనారిటీ ఎక్కడో అనుకుంటారు. దావీదు విషయమే చూడండి. నా సన్నిధిని వెదకూడి, జనరల్ కాల్ టు ద హోల్ వరల్డ్. ఎవరిని పిలిచాడు? నా ప్రజలారా అనలేదు, నా కుమారుడా అనలేదు. అసలు సంబోధనే లేదు. నా సన్నిధిని వెదకూడి అన్నాడు. ఎవరిని అన్నట్టు? దావీదు ముందుకు వచ్చాడు. నేను నీ సన్నిధిని వెదకెదనని నా హృదయము నీతో అనేను. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పిల్లలారా, నా సన్నిధిని వెదకూడి అనే మాట ఈనాటికి దేవుడు ప్రపంచవ్యాప్తంగా ఇస్తున్న పిలుపు. మై చిల్డ్రన్ కమ్ టు మై ప్రెజెన్స్. God's immediate personal presence is something to be coveted, something to be honored and desired. దేవుని వ్యక్తిగతమైన పాద సన్నిధి, దేవుని పాద సన్నిధి ప్రియులారా, అందులో ఇమిడి ఉన్న ఆశీర్వాదాలను మనం గ్రహిస్తే ఆ సన్నిధికి దూరంగా మనం బ్రతకలేం. ఒక గొప్ప భక్తుడు 8 గంటలు ప్రార్థనలో ఉన్నాడట. ఒక మహాభక్తుడు 8 గంటలు ప్రార్థనలో ఉన్నాడట. ప్రార్థన చేసిన తర్వాత అడిగారంట, అయ్యా నువ్వు అన్ని గంటలు ప్రార్థన ఎలాగ చేశావని. ఆయన అన్నాడట, నేను చేయడంలో ఆశ్చర్యం లేదు నాయన, నువ్వు చేయకుండా ఎలా ఉండగలుగుతున్నావు అని అడిగాడు. ప్రార్థన ఎట్లా చేశాననేది ఆశ్చర్యం కాదు, ఎందుకంటే అందులో ఉండే మాధుర్యం, ఆ రుచి, ఆ తీయదనం నాకు తెలుసు. నీదేం బ్రతుకుతాను ఆయన, నీదేం లైఫ్, అసలు నీ లైఫ్లో ఆనందమే ఉంది. ఆ దేవదేవునితో మాట్లాడకుండా నువ్వు ఎట్లా బతుకుతున్నావో నాకు అర్థం కావలేదు బాబు అని అడిగాడు. కనుక ప్రియులారా, దైవ సన్నిధి కంటే మధురమైంది, దేవుని సన్నిధి కంటే కోరదగింది, దేవుని సన్నిధి కంటే తీయనిది, దేవుని సన్నిధి కంటే సంతోషకరమైనది ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ విశ్వంలోనే ఎక్కడ లేదు. వేరే ప్లానెట్స్ లో కూడా మీరు వెతుక్కోవచ్చు,
There's nothing more desirable and pleasurable than the very presence of the creator of this universe. How wonderful. సృష్టికర్తతో మాట్లాడుట ఎంత అద్భుతమైన విషయం. దేవుని సన్నిధి ఎందుకు ప్రశస్తమైనది, దేవుని సన్నిధి ఎందుకు విలువైనది, దేవుని సన్నిధి ఎందుచేత ప్రయోజనకరమైనది అని మనం ఆలోచన చేస్తే అది మనకు అర్థం కావాలంటే అసలు దేవుడు ఎవరు, ఎలాంటి వాడు అనే విషయాన్ని మనం ముందుగా గ్రహించాలి. దేవుడు అంటే ఎవరు, దేవుడెవరు? దేవుని గురించి బైబిల్ గ్రంథం మనకు అనేకమైన విషయాలు తెలియజేస్తుంది. వాట్ కైండ్ ఆఫ్ ఎ గాడ్ we believe in, what kind of a God are we worshipping and following? మనము ఆరాధించుచున్న దేవుడు ఎలాంటి వాడో మనకు అర్థమైతే ఆయన సన్నిధి ఎందుకు విలువైనదో, కోరదగినదో, కాంక్షణీయమో మనకు స్పష్టంగా తెలుస్తుంది. యవన ప్రాయంలో, చిన్న లేత ప్రాయంలో మనము నేర్చుకోవడానికి ఇంతకన్నా విలువైన పాఠం లేదని ప్రభు నాతో ఈ వేకువజామున మాట్లాడాడు. Early hour in the morning I was praying, waiting in the presence of God. ప్రభు నాతో అంటున్నాడు, నేను అడిగాను ప్రభుతో, ప్రభువా ఏం సందేశం పంచుకోవాలి, ఎన్నో బుర్రకాయ నిండా బోల్డ్ సందేశాలు ఉన్నాయి, బోల్డ్ విషయాలు ఉన్నాయి, ఏం పంచుకోవాలి? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా సన్నిధిలోనికి వచ్చుట కంటే ఈ తరపు యవనస్తులకు ప్రాముఖ్యమైన సందేశం ఏది? నథింగ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ కమింగ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఎలాంటి వాడో అర్థమైతే తప్ప ఆయన సన్నిధి ఎలాంటిదో మనకు అర్థం కాదు. మనకు తెలిసిన విషయాలే ఒక ఆర్డర్లో పేర్చుకొని, అమర్చుకొని, అరేంజ్ చేసుకొని మనము ఒక నూతనమైన కాన్సెప్ట్, నూతనమైన అవగాహన పొందుకుందాం. There may be no fresh information in my message, but there may be a fresh rearrangement of the known familiar information. ఇదివరకే తెలిసినటువంటి విషయాలను కొంచెం పేర్చుకొని ఒక నూతనమైన కోణంలో దేవుని సన్నిధానాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథంలో 18వ అధ్యాయంలో దేవుడు మనకొక ప్రత్యేకమైన లక్షణము కలిగిన వాడుగా కనబడుతున్నాడు. 18వ అధ్యాయము 6వ వచనం, ఇశ్రాయేలు వారలారా, ఇదే యెహోవా వాక్కు ఏమంటున్నాడు, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా అని మాట్లాడుతున్నాడు. కుమ్మరి వారు మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? దేవుడు తన్ను తాను కుమ్మరితో పోల్చుకున్నాడు, మనల్నేమో జిగట మంటితో పోల్చాడు. యెషయా ప్రవక్త కూడా అదే మాట అన్నాడు. 64వ అధ్యాయం 8వ వచనములో, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను. చాలు, మనమందరమును జిగట మన్ను, ఆయనేమో కుమ్మరివాడు అట. దేవుని బిడ్డలారా గమనించండి, జిగట మంటిని ఓ గంపలో పెట్టుకొని ఊరంతా తిరగండి, జిగట మన్ను ఎవరన్నా కొంటారా అని. ఎవరు కొనరు. పిచ్చి పట్టిందా బాబు, మట్టి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, మట్టి అమ్ముతావా, మేము కొనాలా? చెవుల్లో పూలు ఏమన్నా కనపడుతున్నాయా బాబు, మేము పిచ్చోళ్ళం అనుకున్నావా? జిగట మన్ను అమ్ముతావా? అందరూ నిన్ను గేలి చేస్తారు. ఆ జిగట మంటినే తీసుకెళ్ళి ఓ కుమ్మరి వానికి ఇవ్వు. ఆ కుమ్మరి వాడు దాంట్లో బంగారం కలపడు, వెండి కలపడు, ఏం కలపడు, మట్టే, కానీ దాన్ని ఒక ఆకారానికి రాస్తాడు. అంతకుముందు మట్టే, ఇప్పుడు మట్టే. ఒక కుండ ఆకారం అయ్యాక దాన్ని కాల్చిన తర్వాత ఆకారము దాని ఆకారం అలా కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు నెత్తిన పెట్టుకుని తిరగండి, ఊరంతగా పడతారు, నాకు కావాలి. విలువ లేనటువంటి మట్టి తర్వాత ఏమైంది? విలువైన మట్టిగా మారింది. ఆకారము లేని మట్టి తర్వాత ఆకారము కలిగిన మట్టిగా మారింది. కారణం
ద టచ్ ఆఫ్ ద పాటర్. కుమ్మరివాని చేతులు ఎప్పుడు ఆ మట్టిని ముట్టుకున్నాయో దానికి ఆకారం వచ్చింది. దేవుని బిడలారా, ఆకారము లేని మన బ్రతుకుకు ఆకారం ఇచ్చే కుమ్మరి యేసయ్య. విలువలేని బ్రతుకుకు విలువనిచ్చేవాడు యేసయ్య. యేసు చేతులు నిన్ను తాకక ముందు నీ బ్రతుకు విలువ లేదు. యేసు చేతులు తాకిన తర్వాత నీకు విలువ వస్తుంది. యేసు చేతులు తాకక ముందు నీకు ఆకారం లేదు, నిరాకారం, శూన్యం నీ బ్రతుకు. యేసు తాకిన తరువాత నీ బ్రతుకుకు ఒక ఆకారం వస్తుంది. చాలా కాలం క్రిందట నేను ప్రభుతో ఏకాంతంగా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒకసారి ఒక ట్రైన్లో, రైల్వే కంపార్ట్మెంట్లో ప్రయాణం చేస్తున్నాను. అర్ధరాత్రి వేళ నిద్రపోవాల్సిన సమయం. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను వీపు మీద కొట్టి లేపాడు. ఇది పడుకోవాల్సిన సమయం కాదు, లే అని. నాది మిడిల్ బెర్త్ అన్నమాట. లేచి కూర్చుంటే పైన నెత్తి తగులుతుంది. ఎక్కడ మోకరిద్దామని ఆశ, మోకరించాలంటే అవకాశం లేదు. సరే, నేను వెళ్ళి ఆ గుమ్మంలో, డోర్లో నిలబడ్డాను. దేవుని ఆత్మ బలంగా నా మీదికి వచ్చి అనేక విషయాలు మాట్లాడడం మొదలుపెట్టాడు. నాకు బాగా గుర్తు, దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి మాటలు నాకు ఇంకా జ్ఞాపకం. నా కుమారుడా, నేను నిన్ను తాకక మునుపు నీ బ్రతుకు ఎలాగుండింది, నేను తాకిన తరువాత నీ బ్రతుకు ఎలా మారిందని ప్రభు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పుడు సందర్భం ఏమిటంటే, దేవుని కృపను నాకు కావాలని కోరుకుంటున్న సందర్భం. I had never needed the grace of God before as much as I needed on that day. ఆ రోజు నాకు దేవుని కృప ఎంతో అవసరం. చాలా చిక్కు సమస్యలలో ఉన్నా. ఆ సమయంలో ప్రభు మాట్లాడి తను గురించి తాను ఎన్నో బయలుపరుచుకున్నప్పుడు ఒక పాట రాశాను. నమ్మదగిన దేవా నిత్యుడవు యెహోవా, నమ్మదగిన దేవా, స్తుతికి పాత్రుడా, సత్యవంతుడా, నా ప్రాణనాథుడా. స్తుతికి పాత్రుడా, సత్యవంతుడా, నా ప్రాణనాథుడా. నమ్మదగిన దేవా నిత్యుడవు యెహోవా, నమ్మదగిన దేవా. భూనభములు మారిన మారని కరుణామయ, భూనభములు మారిన మారని కరుణామయ, తరిగిపోని పెన్నిధి గద నాకు నీ మహాకృప, తరిగిపోని పెన్నిధి గద నాకు నీ మహాకృప. నమ్మదగిన దేవా నిత్యుడవు యెహోవా, నమ్మదగిన దేవా. నా జీవితాన్ని గురించి నేను మాట్లాడుకుంటూ పోతే విలువలేని బ్రతుకు, నా బ్రతుకుని గురించి నేను ఆలోచన చేస్తూ, ఒక రాయి ఉందనుకోండి, ఒక మాట, ఒక నల్లరాయిని గంపలో పెట్టుకుని ఊరంతా తిరగండి. ఎవరన్నా కొంట నల్లరాయి? నల్లరాళ్ళు బోల్డ్ ఉన్నాయి సార్ లోకంలో, మా ఊరు నిండా రాళ్లే, ఎవరు కొంటారు? ఆ నల్లరాయి ఒక శిల్పకారునికి అప్పగించండి. ఆ శిల్పకారుడు ఉలి సుట్టే దాని మీద ప్రయోగించి దాన్ని కొట్టి 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 దాన్ని ఒక అందమైన శిల్పంగా తయారు చేస్తాం. అది రాయే, బంగారం కాదు. కానీ ఇంతకుముందు ఆకారము లేని రాయి ఇప్పుడు ఏమైనా ఆకారం వచ్చిన రాయి. ఊళ్ళో తిరగండి, మళ్ళీ అందరూ నాకు కావాలి వేలం పాట పాడి రేటు పెంచేస్తారు. ఆ విషయం జ్ఞాపకం వచ్చి ఈ చరణం రాశాను. శిల సమానమైన నా విలువలేని బ్రతుకును, శిల సమానమైన నా విలువలేని బ్రతుకును, రమ్యముగను మలచినావు పరమ శిల్పకారుడా. దేవా నిత్యుడవు యెహోవా, నమ్మదగిన దేవా.
శిలసమానమైన నా జీవితాన్ని, విలువలేని బ్రతుకు రాయిలాగుంది, ఎవడు నన్నప్పుడు కోరుకోలేదు, తలుచుకోలేదు, దాని రమ్యముగా మలచినావు పరమశిల్పకారుడా అనే మాట ప్రభు సన్నిధిలో పాడుకోవడానికి ప్రభు కృప చేశాడు. ప్రియులారా, దేవుని కూర్చున్నటువంటి పోలికలు దేవుని వాక్యంలో మొట్టమొదట కుమ్మరి అనే పోలిక మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు శ్రమనుకోకుండా జకరియా గ్రంథం 3వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ దేవుడు మరొక పనిచేయువానిగా కనబడుతున్నాడు. 3:9 యెహోషువ ఎదుట యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని చేరుచూడుడి, ఆ రాతికి 7 నేత్రములున్నవి, చెక్కడపు పని చేయువాడను నేనే. దేవుడు ఇక్కడ ఎవరుగా కనబడుతున్నాడు? మన దేవుడు కుమ్మరి వంటి వాడు, మన దేవుడు శిల్పి వంటి వాడు. ఒక మాట అడుగుతాను, మీ ముందు ఒక ప్రశ్న ఉంచుతాను, మీకు మీరే సమాధానం చెప్పుకోండి. చెక్కడపు పని చేయువాడు ఎవరి మీద పని చేస్తున్నాడు? ఆయన మనుషుల మీదనే చెక్కడం పని చేస్తున్నాడు. దేవుడు చెక్కేది రాళ్ళు కాదు. అవును, రాళ్ళే చెక్కుతున్నాడు, కానీ బ్రతుకున్న రాళ్ళని చెక్కుతున్నాడు. సజీవ రాళ్లతో దేవుడు పని చేస్తున్నాడు. సజీవ రాళ్ళని మనకు పేరు కదా. సజీవ రాళ్ల మీద పరమశిల్పకారుడు తన ఉలి సుత్తే వాడుతున్నాడు. చెక్కడపు పని చేయువాడు శిల్పకారుని ఉలి, శిల్పకారుని సుత్తే ఏ రాయి మీద పని చేస్తుందో ఆ రాయిని మీరు గమనించండి. ఈవేళ ఉన్న ఆకారం రేపు దానికి ఉండదు, రేపున్న ఆకారం ఎల్లుండి ఉండదు. దాని ఆకారం రాను రాను పరిపూర్ణంగా, రాను రాను సుందరంగా, రాను రాను అర్థవంతంగా మారిపోతూ ఉంటుంది. దేవుని సంఘము నిండా ఉన్నవి సజీవ రాళ్లే కదా. రాళ్ళు ఉన్నాయి, శిల్పకారుడు ఉన్నాడు. కానీ ఈ రాళ్ళు మాత్రము మార్పు లేకుండా జీవితకాలం అలా ఉండిపోతున్నాయి. శిల్పకారుని యొక్క కర్మాగారం, వాడి యొక్క వర్క్ షాప్, ఆ శిల్పకారుని యొక్క పని స్థలంలో ఉన్న రాళ్లకు రోజు రోజుకు మార్పు వస్తుంది. కానీ సంఘములో పరమశిల్పకారుని సన్నిధిలో ఉన్నటువంటి సజీవరాళ్లకు మార్పు రావడం లేదు. 10 ఏళ్ల కిందట ఎలాగున్నదో ఇప్పుడు అలాగే. లోపం ఎక్కడ ఉంది? ఎక్కడ 2-3 నా నామమున కూడుకొని ఉందరో అక్కడ వారి మధ్య నేను ఉన్నానన్నాడు ఆయన. కూడుకున్న వాళ్ళేమో రాళ్ళు, మధ్యలో ఉన్నవాడేమో శిల్పి. దాని రాళ్ళలో మార్పు రావట్లేదు. ఎందుకు? ఉలి దెబ్బ, సుత్త దెబ్బ పడలేదు. ఉలి దెబ్బ, సుత్త దెబ్బ ఎందుకు పడలేదు? తన ఉలిని, తన సుత్తను నీ మీద ప్రయోగించేది సంఘ ప్రార్థనలలో కాదు, ఏకాంతముగా నీవు ఆయనకు దొరకాలి. ఏకాంతంగా నీవు ఆయనకు దొరికినప్పుడు దేవుని ఉలి సుత్తే నీ మీద పడుతుంది. క్రైస్తవ విశ్వాసులు ఏళ్ల తరబడి సంఘంలో సభ్యులుగా ఉంటారు, ఏళ్ల తరబడి క్రైస్తవులుగా చలామణి అవుతారు. కానీ ఆ రాళ్లకు ఆకారం రావట్లేదు. రాయిగానే ఉండిపోయింది, విలువ లేకుండానే ఉండిపోయింది, నిష్ప్రయోజనంగా ఉండిపోయింది. కారణం ఏంటంటే శిల్పకారుని ఉలి దెబ్బ కిందికి రాలేదు. శిల్పకారుని ఉలి నిన్ను తాకేది ఏకాంత ప్రార్థనా సమయంలో. నువ్వు జీవితకాలం క్రిస్మస్ పండుగలు చెయ్యి, జీవితకాలం దేవునికి లక్షల కొద్ది కానుకలు ఇవ్వు, జీవితకాలం సేవ పేరుని ఏదేదో ప్రయాసపడు, నీవెంతైనా చేయగాక నీ బ్రతుకు అధిక మహిమలోనికి మారాలంటే దేవునికి నువ్వు ఒంటరిగా దొరకాలి. టేక్ దిస్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒంటరిగా దొరకరు, దేవునికి సంఘంలో దొరుకుతారు. సమూహంలో దొరికినప్పుడు దేవుని చేయి నీ మీదికి రాదు. ప్రియులారా, ఏకాంత సన్నిధి ద మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్. ఇట్స్ ఇంపరేటివ్, అన్అవాయిడబుల్. తప్పదంతే నువ్వు చచ్చినట్టు రావాలి ఏకాంతంగా. ఎప్పటిదాకా ఏకాంతంగా దేవునికి దొరకవో అప్పటిదాకా నీ బ్రతుకు విలువ ఉండదు. విశ్వాసికి 2 పోలికలు ఉన్నాయి దేవుని వాక్యంలో.
పరమగీతంలో నా పావురమా, నా నిష్కలంకురాలా అని పిలిచాడు. యెషయా 2:40-31 వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదు. పావురం అనేది విశ్వాసికే పోలిక, పక్షిరాజు అనేది కూడా విశ్వాసికే పోలిక. దాని ఒక మాట చెబుతున్నాను, పావురం యొక్క అనుభవం వేరు, పక్షిరాజు యొక్క అనుభవం వేరు. మీరు గమనించండి, పావురాలు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండవు, మందలుగా ఉండటానికి ఇష్టపడి. ఒక్క పావురమే ఉండదు, అది వెతుక్కొని వెళ్ళిపోద్దని. దానికి సహవాసం ఎక్కువ అవసరం. సంఘజీవి పావురం, కలిసిమెలిసి నాలాంటి వాళ్ళందరూ ఉండాలి. ఏ చెట్టు మీద 100, 200, 500 పావురాలు గుంపు కావాలి, గుంపు ఎగిరి సహజీవనం, సంఘజీవనం చేస్తాయి. దాని పక్షిరాజు కథ దానికి పూర్తి విరుద్ధమైంది. గ్రేట్ ఈగల్స్ ఆల్వేస్ ఫ్లై అలోన్. పక్షిరాజులు ఒంటరిగా, ఏ పక్షికి అందనంత ఎత్తులో, ఈ భూమికి చాలా దూరంలో, ఆకాశానికి చాలా దగ్గరలో ఒక్కటే ఉంటుందంటే. ఇట్స్ లవ్స్ లోన్లీనెస్, సాలిటరీ లైఫ్, ద కింగ్ ఆఫ్ ది బర్డ్స్. పక్షిరాజు ఏకాంతమును ప్రేమిస్తుంది. ఈ రెండు అనుభవాలు క్రైస్తవునిలో వెంటనే ప్రక్కనే ఉండాలి. మన క్రైస్తవ జీవితపు వేదాంతం, తత్వం, సిద్ధాంతం ఎప్పుడూ వెల్ బ్యాలెన్స్డ్గా ఉంచాలి. సహవాసం అవసరమే, ఏకాంతం అవసరమే, రెండు అవసరం. కొంతమంది సహవాసం అవసరం అని చెప్పి ఇక రోజంతా, రాత్రంతా, పగలంతా ఇంకోటితో ముచ్చటే మాట్లాడి ఎంతసేపటికి మనిషితోనే మాట్లాడుతున్నారు కానీ దేవుడితో మాట్లాడరు. వాడి బ్రతుకు మట్టి వాసనే, సేవ మట్టి వాసనే కొడుతుంది. నేను మట్టి ముద్ద, నువ్వో మట్టి ముద్ద. మనం ఎంతసేపు రుద్దుకుంటే వచ్చిందేముంది, మట్టే రాలుతుంది. యవనస్తుల బృందం ఒకటి నా దగ్గరికి వచ్చి చాలా ప్రశ్నలు అడిగారు. నాకు ప్రియమైన తమ్ముళ్ళు గనుకనే నా హృదయంలోని రహస్యమైన సందేశం వారితో పంచుకున్నాను. చాలా ప్రశ్నలు అడిగిన తర్వాత అన్నారు, 2-3 గంటలు చెబుతానే ఉన్న వారికి జవాబులు. ఆఖరున అన్న, మేము మరి వెళ్ళక ముందు మాకేదైనా ఒక మంచి సందేశం ఇవ్వండి, ఒక మాట చెప్పండి, ఆ మాట పట్టుకెళ్తాం మేము, చెప్పండి అన్న. ఒక మాట చెప్పనా నాయన, ఇంతసేపు మీరు నాతో మాట్లాడారు, ఇదే సమయాన్ని దేవునితో మాట్లాడి ఉంటే మీకు 1000 రెట్లు ఎక్కువ ఆశీర్వాదం కలిగేది. మీరు నా అభిమానులు, కానీ యేసయ్యకు మీరు ఆరాధకులు కావాలి. దేర్ మే బి అడ్మైరర్స్, మెనీ అడ్మైరర్స్ ఆఫ్ మెన్ ఆఫ్ గాడ్. కొంతమంది దేవుని భక్తులు కాదు, దేవుని భక్తుల యొక్క భక్తులు అవుతారు. నేను చెప్తున్నాను, లోతు అటువంటి వాడు. అబ్రహాము దేవుని స్నేహితుడు అని వ్రాయబడి ఉంది కదా. అబ్రహాము నా స్నేహితుడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని ఇశ్రాయేలీయుల్ని దేవుడు పిలిచాడు. అబ్రహాము దేవుని స్నేహితుడు. అబ్రహాముతో ఎన్నో ఏళ్ళు సహవాసం చేసి లోతు ఆ పేరు పొందలేకపోయారు. అబ్రహాం వాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్ అండ్ లాట్ వాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. దేవుని స్నేహితునికి ఆయన స్నేహితుడు, అంతేగాని దేవునికి డైరెక్ట్ గా కాంటాక్ట్ కావట్లేదు. అది క్రైస్తవ జీవితంలో వెండితో పోల్చవచ్చు. బంగారానికి వెండికి ఎంత తేడా ఉందో దైవ సహవాసానికి భక్తుల సహవాసానికి అంత తేడా ఉంది. దేవుని బిడలారా, భక్తులతో మాట్లాడుట అవసరం లేదని నేను చెప్పడం లేదు. ప్లీజ్, దేవుని బిడలారా, భక్తులతో మాట్లాడుట అవసరం లేదని నేను చెప్పడం లేదు. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. సరిగ్గా జాగ్రత్తగా వినాలి, సరిగ్గా అర్థం చేసుకోవాలి. మా నాన్నగారు ఎప్పుడు ఒక మాట అనేవాడు,
బాబు, పీపుల్ హ్యావ్ మోర్ మిస్అండర్స్టాండింగ్ పవర్ దాన్ అండర్స్టాండింగ్ పవర్ అనేవారు. చెప్పేది సరిగ్గా వినకుండా మీరు మళ్ళీ బయటికి వెళ్ళిపోయి ఓఫీర్ గారు చెప్పారండి సహవాసం వద్దంట, విశ్వాసం కలుసుకోవద్దంట అని మీరు చెప్పారనుకోండి, ఊరే చెడిపోద్ది. మీరు అలా చేయొద్దు. అర్థం చేసుకోండి, భక్తుల సహవాసం అవసరమే, కానీ ఆ భక్తుల సహవాసము ఎక్కువైపోయి దేవుడి సహవాసమే నీకు లేకుండా చేస్తుంది ఒకసారి. అది డేంజర్ అని చెబుతున్నాను, చాలా ప్రమాదం. ఐ లవ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ సెయింట్స్. నాకంటే చాలా వయోవృద్ధులైనటువంటి వారి దగ్గర, వారి పాదాల దగ్గర కూర్చొని గంటలు 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 రాత్రి పొద్దుగుంకిని మొదలు తెల్లారేదాకా వారి మాటలు, వారి అనుభవాలు చెలుబోసుకొని వినేవాడిని. అంకుల్, మీ యవన ప్రాయంలో దేవుడు ఎలాగ మాట్లాడాడు, ఎలాగ పిలిచాడు, దేవుడు ఎలాగ మీలో కార్యం చేశాడు, మీరు ఏ రీతిగా సమర్పించుకున్నారు, శోధన ఏ రీతిగా జయించారు చెప్పండి అని ఎంతో ఆశగా వారి పాదాల దగ్గర కూర్చొని వినేవాడిని. I have great admiration for the men of God in my heart. Even today, నా కాయెత్తడానికి సిద్ధపడే వాళ్ళు, ఉబలాట పడేవాళ్ళు వేల మంది ఉన్నారు. బట్ ఐ వాంట్ టు ప్రెస్ ద ఫీట్ ఆఫ్ అదర్ మెన్ ఆఫ్ గాడ్. ఐ హ్యావ్ గ్రేట్ అడ్మిరేషన్ ఇన్ మై హార్ట్ ఫర్ ద మెన్ ఆఫ్ గాడ్. భక్తులు దొరికితే కాళ్ళు తీసుకెళ్ళని నాకు ఆశ. ఎందుకో తెలుసా? మరి తీసుకురామంటే ఏసయ్య కాళ్ళు దొరకవు కదా. ఏసయ్య వస్తే ఆయనకి ఏమేం చేస్తానో నేను ఎంతో చేస్తాను. ఆయన బట్టలు ఉతికేస్తాను, ఆయన తలకు నూనె రాచి దువ్వి ఆయనకి ఎంతో చేయాలని ఆశ ఉంది. కానీ దొరకడుగా ఏసయ్య. ఆయన కోరుకుంటే అసలు ఏదన్నా రక్తం ఇచ్చేస్తాం, ప్రాణం ఇచ్చేస్తాం. యేసు పట్ల నీకున్న ప్రేమంతా హృదయంలో ఉప్పొంగి పొర్లినప్పుడు యేసు నీకు దొరకక అది నీ సాటి సహోదరుల మీదకి ప్రవహిస్తుందన్నమాట. అదే సహోదర ప్రేమ. ఏసయ్య నాకు దొరకడు, ఏసయ్య బట్టలు నాకు దొరకవు కాబట్టి కనీసం ఎవరైనా నా తమ్ముళ్ళ బట్టలన్నా ఉతికాడు. ఒక్కోసారి బాత్రూంలోకి వెళ్తే నాకంటే ముందు స్నానం చేసిపోయిన షర్ట్ అక్కడ ఉంటుంది, గబగబ ఉతికేద్దామని ఆశ. ఎందుకంటే నా తమ్ముడు కదా, క్రీస్తు శరీరములో నాతో పాటుగా అవయవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసును ప్రేమించే వారి హృదయంలో తప్పకుండా సహోదర ప్రేమ ఉంటుంది. సహోదర ప్రేమ లేని వారు యేసును ప్రేమించాలంటే దానికన్నా శుద్ధ బూటకం ఇంకోటి ఉండదు. ఇఫ్ యూ డోంట్ లవ్ యువర్ బ్రదర్ ఇన్ క్రైస్ట్, యూ డోంట్ క్లెయిమ్ దట్ యు లవ్ గాడ్. దట్స్ ఎ బిగ్ హోప్స్. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, అందరినీ మోసం చేస్తున్నావు. పరవంచన కంటే ఘోరమైన పాపం ఆత్మవంచన. లోకాన్ని మోసం చేసేటోడు ఒక మూర్ఖుడు, తను తానే మోసం చేసుకున్న బుద్ధిహీనుడు కూడా ఉంటాడు. అలాగ మనం చేయొద్దు. తన సహోదరుని ప్రేమించనివాడు, సహోదర ప్రేమ లేనివాడు, ప్రేమ లేనివాడు అసలు దేవుని ఎరుగడు అని రాయబడింది. హీ డస్ నాట్ నో గాడ్. సహోదర ప్రేమ ఉండాలి, సహోదర సహవాసం ఉండాలి. మనతో పాటు యేసు రక్తములో కడగబడి విమోచింపబడిన భక్తుల సమాజం మనకు కావాలి. వారి అనుభవాలు మనం వినాలి, మన అనుభవాలు వారు వినాలి. We desperately need the company of saints. ఆదిమ విశ్వాసులు వారు అపోస్తలుల కార్యాలు 2:42 ప్రకారం అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. They continued steadfastly. English rendering I love very much. They continued steadfastly in the fellowship of saints. వీరు సమాజముగా కూడుట మానక ఆజ్ఞది. నెవర్ నెగ్లెక్ట్ ది అసెంబ్లీ ఆఫ్ ద సెయింట్స్. పరిశుద్ధుల సహవాసం కావాలి. కానీ ఈ రోజుల్లో సహవాసములో ఉండాలి అనే బోధ ఎక్కువైపోయింది. దేవునికి నువ్వు ఒంటరిగా దొరకాలి అనే బోధ తక్కువైపోయింది. అందుకే రాళ్ళు బతుకాలం ఉన్నా అవి శిల్పకారుని కార్ఖానాలోనే ఉన్నాయి, కానీ ఆకారం రాకుండానే ఉన్నాయి. దేవుడు చెక్కిన శిల్పాలం మనం అంటారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ఆ బ్యూటిఫుల్ రెండరింగ్ ప్రెజెంటేషన్
మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మనము వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇంగ్లీష్ బైబిల్ ఎంత వండర్ఫుల్ గా ఉందో తెలుసా మాట. వీ ఆర్ ద వర్క్మెన్షిప్ ఆఫ్ గాడ్. వీ ఆర్ ద వర్క్మెన్షిప్ ఆఫ్ గాడ్. దేవుని శిల్పకారుని పనితనమై ఉన్నాము. దేవుని నైపుణ్యం, దేవుని నిపుణత, దేవుని శిల్ప చాతుర్యం అంతా మనకి చూపెట్టాడు. మనమందరము దేవుడు చెక్కిన శిల్పాలం అన్నమాట. ఇంకో మాటలో చెప్పాలనుకుంటే మనము దేవుడు చేసిన పని అయి ఉన్నాం, మనము ఆయన చేతి పని అయి ఉన్నాం. అంటే అర్థం ఏంటంటే మనమందరము దేవుడు చెక్కిన శిల్పాలమై ఉన్నాం. శిల్పకారుని కార్ఖానా దేవుని సంఘం. శిల్పకారుడు ఉన్నాడు, రాళ్ళు ఉన్నాయి, ఉలి ఉంది, సుత్తె ఉంది, అంతా ఉంది. కానీ చెక్కడం పని జరుగుతున్నట్టేమీ లేదు. రాళ్ళు ఎలాగున్నాయి 7 ఏళ్ళు గడిచిపోతున్నాయి. ఇలాగే ఆకారం లేకుండానే మధ్యాకాశంలో కడబూరం రోగిందనుకోండి, మన సంగతి ఏంటంటారు? ఎంత సిగ్గు. పరలోకానికి పోయాక నేను ఎక్కడ ఇమిడ్చాలా? ఆయన ఎక్కడ పెట్టినా నువ్వు ఇమడవు. ఆకారం లేని రాయిది. ఆ స్థితి నువ్వు తెచ్చుకోవద్దు. కోరుకోండి, దేవా నీ ఉలి నా మీద ప్రయోగించు, నీ చెయ్యి నా మీదికి రాని, నన్ను మార్చు, నన్ను మలుచు నాయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘము దేవుడి శిల్పకారుడైతే దేవుడి సన్నిధి శిల్పకారుని కార్ఖానా. దేవుడు కుమ్మరివాడైతే ఏకాంత ప్రార్థనా గది కుమ్మరివాణి సారే. ఒకవేళ కుమ్మరివాడనుకో, అప్పుడు ఏకాంత ప్రార్థనా గదిని ఏమనుకోవాలి? కుమ్మరివాణి సారే. పాట పాడుకుంటాం, గుర్తుందా? సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. సారే పైనున్న మరుటినయ్యా, సరి అయిన పాత్రం దేయుమయ్యా. సర్వేశ్వరానే రిత్తుడను, సర్వరాయుల్ని సేవింతును. సర్వచిత్తంబు నీరేనయ్యా, స్వరూపామీచు కుమారి. సారెపైనున్న మంచినయ్యా పాడుతున్నాం. దాని సారెపై నువ్వు ఉన్నావా అని నా ప్రశ్న. లక్షలాది మంది క్రైస్తవులు పాడుతున్నారు, సారెపై ఉన్న మంటినయ్యా. ఈ లక్షల మందిలో, పాడుతున్నటువంటి కోట్ల మందిలో నిజంగా దేవుని సారె మీద ఎందరున్నారు? దేవుని సారె మీద నువ్వు ఉంటే నీ బ్రతుకు ఆకారం ఎందుకు మారడం లేదు? నీ విశ్వాసం ఎందుకు అభివృద్ధి పొందడం లేదు? అధిక మహిమలోనికి ఎందుకు నువ్వు రావడం లేదు? యేసు పోలిక నీలో నానాటికి ఎందుకు నువ్వు సంతరించుకోవట్లేదు? శిల్పకారుని చేతులు ఏమన్నా పడిపోయినాయా? కాదు. The hands of the potter are still mighty and powerful and capable. కుమ్మరివాడి చేతులలో శక్తి లోపం లేదు. సారె ఉంది, కుమ్మరివాడు ఉన్నాడు, చేతులు రెడీగా పెట్టుకున్నాడు. మట్టి ముద్ద అక్కడ కూర్చోవడానికి ఇష్టపడడం లేదు. సమస్య ఏంటంటే ఆ మట్టి ముద్దకు ప్రాణం ఉంది, ఆ మట్టి ముద్దకు మెదడు ఉంది, ఆ మట్టి ముద్దకు లాజిక్ తర్కం ఉంది, ఆ మట్టి ముద్దకు సొంత చిత్తం ఉంది. మన మట్టి ముద్ద మేము జిగటమన్నై ఉన్నాము అన్నాడు కానీ పోలికే కానీ మట్టికేమో మెదడు లేదు, వీడికేమో మెదడు ఉంది. మట్టికేమో స్వచిత్తం లేదు, వీడికి స్వచిత్తం ఉంది. ఉన్నది కనుకనే ఇప్పుడు సమస్యగా ఉంది. దేవుడు మనకు మెదడు పెట్టింది, అసలు ప్రాబ్లం అయిపోయింది. దేవుని బిడ్డలారా, దేవుని అధికారమునకు లోబడలేకపోతున్నందు చేత
సారె దిగి నడిచిపోతున్నాయి మట్టి ముద్దలు. దేవుడు ఆ మట్టిని ఊరు బయట నుంచి పట్టుకొచ్చి పిసికి నలిపి దానికి కలిపి దాంట్లో ఉండే రాళ్ళు రప్పలు పీచు నాసు నార మొత్తం తీసేసి చక్కగా కలిపి దాన్ని పెట్టి దేవుడు పక్కకు తీసుకొని కర్ర తీసుకుంటాడు. దాన్ని గిరగిర తిప్పాలి కదా, మట్టి ముద్ద పెట్టి కర్ర తీసుకునేసరికి ఇది ఉండదు ఇక్కడ. అరే ఇప్పుడే మట్టి ముద్ద పెట్టానే, ఇప్పుడు ఏమైంది? అది ఆమూలకు పోయి సార్ ఇక్కడ ఉన్నా నేను, ఎందుకంటే ఇక్కడ ఉండేదే బాగుంటుందని నేను అనుకున్నాను. ఆయన నీ ముఖం మంటదు, అనుకోవడం ఏంట్రా, నేను పెట్టిన కాడు ఉండాలి కానీ నువ్వు అనుకోవడం ఏంటి అంటే నాకు ఇలా తోసింది ప్రభావ. ప్రార్థన చేస్తుంటే ప్రేరేపణ వచ్చిందంట ఆడికి. ఏ ప్రేరేపణ? నీ ముఖం ప్రేరేపణ. దేవుడు ఉన్నది ఉండమన్న చోట ఉండాలి. We have many unformed vessels in the church. కొత్తలో ఉంటాడు బాగానే. కుమ్మరివాణి ఇంటికి నేను ఎప్పుడు స్పెషల్గా వెళ్ళాను. నేను పరిశోధకుని, పుట్టిందే చాలా కుతూహలంతో పుట్టా. అన్నీ తెలుసుకోవాలి, చూడాలి, వినాలి. ఎప్పటికీ విద్యార్థిని, ఎప్పుడు కూడా పరిశోధకుణ్ణి, ఎప్పుడు అన్వేషకుణ్ణి. నేను చెప్పాను కదా గత రాత్రి, దెర్ ఈజ్ నో ఫైనాలిటీ ఇన్ మై నాలెడ్జ్. There is a finality in my decision to always acquire higher level of knowledge, to be always open for further enlightenment. ఇంకా ఎక్కువ వెలుగు ఎవరినిస్తే అందుకుందామని ఎప్పుడు కళ్ళు చెవులు తెరుచుకొని ఉంటాను. అదే నా స్థిర తీర్మానం. ఎంతో తెలిసిపోయిందని కాదు, తెలియదనుకో, తెలిసిన కాడికి కదా గట్టిగా పాటిద్దాం. ఇంకా ఎక్కువ తెలిసిన వాడు ఉంటే సార్ చెప్పండి అని నేర్చుకుంటాం. నాకంటే ఎక్కువ తెలిసిన వాడి దగ్గర విద్యార్థిని, నాకన్నా తక్కువ తెలిసిన వాడికి నేను గురువును విద్యార్థిని ఏకకాలంలో. ఎవరి దగ్గర విద్యార్థిగా ఉండనక్కర లేకుండా గురువుగా మాత్రమే ఉండేవాడు ఈ విశ్వం అంతటిలో యేసు ఒక్కడే, ఓన్లీ జీసస్ క్రైస్ట్. అయితే ఎందుకు చెబుతున్నానంటే, ఆ కుమ్మరివాణి ఇంటికి చాలా సార్లు పోయి అదే పనిగా నిలబడి చూశాం. మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్, మీరు ఎప్పుడన్నా చూసారా? చాలా అద్భుతంగా ఉంటుంది కదా. అయితే ఒక మట్టి ముద్ద కుండగా ఆకారానికి రావడానికి ముందు పలుమార్లు ఈయన మళ్ళీ ఆ కర్ర తీసుకుంటాడు, మళ్ళీ గిరగిరా తిప్పుతాడు. ఎందుకో తెలుసా? ఆ పోటర్స్ వీల్, కుమ్మరివాణి సారి తిరిగే వేగం తక్కువైనప్పుడు ఈ ఒత్తిడి సరిగ్గా అప్లై కాదు. వేళ్ళు, అసలు ఆ వేళ్ళు అందులో ఏం టెక్నిక్ ఉందో వాడికే అది ఒత్తుకుంటూ వస్తాడు సరిగ్గా. ఆ ఒత్తేటప్పుడు తెలుస్తుంది నేను పెట్టే ప్రెషర్ సరిగా అప్లై కావడం లేదు, ఎందుకంటే స్పీడ్ తక్కువైంది. మళ్ళీ కర్ర తీసుకుంటాడు, మళ్ళీ గిరగిరా తిప్పుతాడు. అందుకున్న వేగం, అందుకోవాల్సిన వేగం అందుకున్నాక కర్ర పక్కన పెట్టి మళ్ళీ కుండ సగం తయారైంది. ఇప్పుడు మళ్ళీ స్పీడ్ తక్కువైందని మళ్ళీ కర్ర అందుకోవడానికి వెనక్కి తిరిగాడు. మళ్ళా కర్ర అందుకునేసరికి ఈ సగం కుండ దిగి నడిచి వెళ్ళిపోయింది. I have seen many people working in the field who are unformed vessels. దేవుడు ఆ పాత్రను సంపూర్ణముగా ఇంకా తయారు చేయలేదు. సగం చదువు నేర్చుకున్నారు, సగం పాఠం నేర్చుకున్నారు, సగం రూపం వచ్చింది, సగంలో దానికి ఓపిక లేదు. దేవుడు నేర్పడం ముగించేదాకా కూర్చునే ఓపిక లేదు. విద్యార్థికి చాలా ఓపిక ఉండాలండి. విద్యార్థికి ఏముండాలి? చాలా ఓపిక ఉండాలి, లేకపోతే కుదరదు. పాతకాలం గురుకులంలో అసలు వాడు చేరిన తర్వాత మొదట 1 సంవత్సరం పాటు ఏం చెప్పడు చదువు. రోజు పొద్దున్నే అడవికి వెళ్ళి కట్టెల మోపు మోసుకొని గురువు గారు ఎప్పుడు పాఠం చెబుతాడో అని ఈయన చెవులంతా రెక్కించి ఎప్పుడు ఒళ్ళంతా చెవులు చేసుకొని కూర్చోడు. ప్రతి మార్నింగ్ ఉదయం గురువు పిలుస్తాడు, బాబు గారా ఇవాళ పాఠం చెప్తాడు కాబట్టి గురువు గారని చెప్పి చాలా సంతోషంగా వస్తాడు. వచ్చి కూర్చున్నాక రేంద్ర కూర్చున్నాం, కట్టెలు తీసుకురాపోమంటాడు. గురువు గారు చెబితే బాగుండును అని ఆశ ఉన్నంత కాలం చెప్పడు.
ఇక నా బతికింటే మా నాన్నగారు తెచ్చి గురుకులంలో వదిలేసి వెళ్ళిపోయారు, ఈ కట్టెలు మోయడం, నీళ్లు తోడి పెట్టడం, బట్టలు ఉతికేసడం, అమ్మగారి సేవ చేయడం ఇదే కాబోలు నా బతుకు అనుకుని వాడు కొరికి పాటలు పడుతున్నప్పుడు అప్పుడు పిలుస్తాడు. ఓపిక లేని ఇదంతా ఏంటో తెలుసా? చదువు పట్ల వీరికి ఎంత ఆశ ఉందో పరీక్ష అన్నమాట. ఓపిక లేనివాడు మొదట 6 నెలలకే ఊడిపోతాడు. చాలేవయ్యా పెద్ద నువ్వు చదువు చెప్పడం, నేను వినడం, నేను చెప్పిన కాడికి చాలే. ఏంది నువ్వు చెప్పేసి చదువు? 6 నెలలు అయిపోయింది. 6 నెలల పాటు నాకు బాగా పర్ఫెక్ట్గా నువ్వు నేర్పిన చదువు కట్టెలు కొట్టడం. అర్థమైందా? ఇదిగో ఈ చదువు చాలు, నేను ఏదో కట్టెలు కొట్టుకొని బతుకుతా కానీ నీకు నీ చదువుకో దండం నాయన, బల దొరికినావు లేదు గురువు అని 4 దిట్టి వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళ బతికెక్కడ ఆగిపోతుంది? కట్టెలు కొట్టే కాడ ఆగిపోతుంది. గురు శుశ్రూష, గురువు దగ్గర, పరమ గురువైన యేసు దగ్గర నుండి చాలా మంది అలాగే మొదటి 1 పాఠం 2 పాఠాలు బుర్రకెక్కక ముందు వెళ్ళిపోతున్నారు. దేవుని బిడ్డలారా, మనకినాడు మోసే వంటి దైవజనులు ఎందుకు లేరు? ఏలియా వంటి దైవజనులు ఎందుకు లేరు? పౌలు వంటి మహాభక్తులు ఎందుకు లేరు? మనం మోసేను కూర్చి ప్రసంగాలు చేస్తాం కానీ మన సంఘాలన్నీ కలిసి ఒక మోసేను ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాయి. ఏలియాను కూర్చి బోధలు ఎక్కువైపోయినాయి కానీ మన సంఘాలన్నీ కలిసి ఒక్క ఎలైజా, ఒక్క ఏలియాను ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాయి. వి సీ అవర్ ఫెయిల్యూర్. ఆత్మీయ కరువు చూసారా? ఒక ఏలియా ఎక్కడున్నాడు? ఒక పౌలు ఎక్కడున్నాడు? ఎందుకు లేరు? ఎందుకు లేరంటే దేవుడు చెక్కడము పని ముగించిన దాకా ఆ వర్క్షాప్ లో ఉండే ఓపిక ఎవరికి లేదు. దేవుడు తన చేతులు వాడుట, మలుచుట ముగించేదాకా సార మీద కూర్చునే ఓపిక ఎవరికి లేదు. సగంలో వీడికి ఓపిక నశిస్తుంది. సగము తయారైన పాత్రగా, అన్ఫార్మ్డ్ వెసల్గా ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు. నేను చేసేది శూన్యం. అందుచేతనే మనకి నాడు మోషేలు కాదు, కోరహులు తయారయ్యారు, ఆకానులు తయారయ్యారు. ఎందుకు? సన్నిధి లేదు. అందుకే దేవుడు అన్నాడు, నా ప్రజలారా మీరేంచి నా సన్నిధికి రండి, నా సన్నిధి వెదకండి. సీక్ మై ప్రెజెన్స్ అండ్ కమ్ ఇన్ టు మై ప్రెజెన్స్ అండ్ స్పెండ్ యువర్ టైమ్ ఇన్ మై ప్రెజెన్స్ అలోన్ సేస్ ది ఆల్మైటీ గాడ్. నా సన్నిధిలో మీరు ఏకాంతంగా గడపండి, మీకు ఒక ఆకారం ఇస్తాను, ఒక విలువ ఇస్తాను, మిమ్మల్ని ప్రయోజనకారులుగా చేస్తాను. మోషే, యెహోషువ, ఏలియా, ఎలీషా, హనోకు, వీళ్ళందరూ ఎవరో తెలుసా? పౌలు దేవుడు చెక్కిన శిల్పాలు, దేవుడు చెక్కిన శిల్పాలు. వాళ్ళు మన వంటి రాళ్లే, మన వంటి రాళ్లే. మళ్ళీ నొక్కి చెబుతున్నా, మన వంటి రాళ్లే, వేరే జాతి రాళ్ళు కాదు. ఎందుకు? ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. యాకోబు 5:17లో ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. ఏలియా వంటి స్వభావము గల మనం ఏలియా గనుక ఎందుకు ఎక్కలేకపోతున్నాం కొండ? ఏలియాకు నాకుండే సకల బలహీనతలు ఉన్నాయి. ఇలాంటి శరీరమే ఉంది, ఏం మహిమ శరీరం లేదు ఆయనకి. నాకుండే సకల శోధనలు, పాప మరణముల నియమం నా దేహంలో ఉంది, ఏలియా దేహంలో కూడా ఉంది. హి వాజ్ నాట్ హ్యావింగ్ ఎ గ్లోరిఫైడ్ బాడీ, just a body of flesh and bones and blood, a body of clay, a body in which the law of sin and death was dwelling. పాప మరణముల నియమమున్న శరీరమే అతనికి కూడా ఉంది. దాని ఏలియా ప్రార్థించగా వర్షిప్పకుండా 3.5 ఏళ్ళు ఆగిపోయింది. he could stop the rain, he could cause the rain again to come. ఎందుకు? ఏలియా చనిపోయిన కొందరిని లేపినట్టు దాఖలాలు బైబిల్లో ఉన్నాయి. కానీ దానికంటే గొప్పది ఏంటంటే చనిపోయిన ఒక జాతినే లేపాడు ఆయన. మొత్తం ఇజ్రాయెల్ జాతి యావత్తు కూడా బయలుదేవతారాధనలో మృతమైపోయింది. వాళ్ళందరినీ కాదు బయలు కాదు, యెహోవాయే దేవుడు అన్న అవగాహనకు మళ్లీ నడిపించారు. లక్షలాది మందిని సరిచేసినటువంటి మహాప్రవక్త. మన వంటి స్వభావమే గల శరీరం కలిగిన వాడు
ఆ బలమైన కార్యాలు దేవుని కొరకు చేశాడు. మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అబ్బో వాళ్ళంటే వాళ్ళు వేరండి అంటారు కొంతమంది. చాలా తప్పు. వాళ్ళు భక్తులండి, వాళ్ళు గొప్పోళ్ళండి. గత రాత్రి చెప్పాను కదా, ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దెర్ ఆర్ నో గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్. There are only humble men made available to God, whom God was pleased to use greatly. దీనులు దేవునికి అవైలబుల్ గా దొరికారు, దేవుడు వారిని వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు కూడా ఒకప్పుడు సణిగారు, వాళ్ళు ఒకప్పుడు బలహీనపడ్డారు. గిద్యోను అనుమానపడ్డ అల్ప విశ్వాసి, గిద్యోను కంటే అల్ప విశ్వాసి ఇంకొకటి లేడు. ఓ ససేమిరా ఓ పట్టాన్ని నమ్మడంలో దేవుడికి పరీక్షలు పెట్టి 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 దేవుడు ఎంత ఓపికగా అన్ని సూచనలు నెరవేర్చి అతని విశ్వాసాన్ని బలపరిచి వాడుకున్నాడు. అట్లాంటి బలహీనుని పట్టుకుని దేవుడు ఏమని పిలిచాడు? పరాక్రమము గల బలాఢ్యుడా. ఓరి అల్ప విశ్వాసి అని పిలువలే, పరాక్రమము గల బలాఢ్యుడా. ఆ పిలిపి వాళ్ళ నీకు నాకు చెందవచ్చు. దేవుడు శిల్పి అయితే మనం రాళ్ళం, దేవుడు కుమ్మరివాడైతే మనం జిగటమన్నం. ఆ దేవునికి నువ్వు ఒంటరిగా దొరకాలి. దేవుడు కుమ్మరివాడైతే కుమ్మరివాని సార ఏది? ఏకాంత ప్రార్థన సన్నిధి. నువ్వేం చేయొద్దు. రోజుకు 1 గంట సేపు 60 నిమిషాలు ఒక ఏకాంతమైన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు బిడాయించుకొని లోపల ఏమీ ఉండదు, మంచినీళ్ళకు ఉండదప్ప, దేవుని గ్రంథం తీసుకెళ్ళి అక్కడికి 1 గంట సేపు దేవుని ముఖంలోకి చూడు, గ్రంథంలోకి చూడు. దేవుని ముఖంలోకి చూడు, గ్రంథంలోకి చూడు. చెప్పాలనిపిస్తే దేవునికి ఏమైనా చెప్పాలంటే చెప్పుకో ఫ్రీగా. ఆయన ఏమన్నా చెబితే నోరు మూసుకుని విను. Just spend time alone with God 1 hour in a day and you shall watch the wondrous change that comes in your life. నీకు తెలియకుండా మారిపోతావు. నీ ఆలోచన ధోరణి మారిపోతుంది, నీ వొకాబులరీ మారిపోతుంది, నీ విశ్వాసం అభివృద్ధి పొందుతుంది, నీ హృదయాంతరంగం పరిశుద్ధం అయిపోతుంది. అరే నాకేమవుతుందని నువ్వే ఆశ్చర్యపడతావు. బికాజ్ యు ఆర్ మేడ్ అవైలబుల్ ఆన్ ద పాటర్స్ వీల్. ఒంటరిగా దేవుని దగ్గరికి వెళ్లకుండా నీవేం పొందలేవు. డోంట్ వేస్ట్ యువర్ టైం దట్ వే. ఆయన కంసాలి వాణి, ఆయన శిల్పకారుని వంటి వాడు, ఆయన కుమ్మరి వంటి వాడు, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. గనక దైవ సన్నిధి అంటే అర్థం ఏంటి? కంసాలి వాణి సన్నిధి వెదకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జిగటమంటి ముద్దలారా కుమ్మరి వాణి సారి వెదకండి, కుమ్మరి వాణి సన్నిధి వెదకండి. ఆకారము విలువ లేని నల్ల రాళ్ళారా మీరేం చేయండి? శిల్పకారుని సన్నిధి వెదకండి. వెండి బంగారం వంటి విశ్వాసులారా ఆ కంసాలి వాని సన్నిధి వెదకండి. ఆయన ఏం చేస్తాడంట? నిర్మలము చేయువాడైనట్లు మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేను. మనంతరం మనం పరిశుద్ధులం కాలే. ఒక మాట చెప్తున్నా, చాలా మంది యవనస్తులు పరిశుద్ధులం అవుదామని ప్రయత్నం చేస్తున్నారు, కాలేకపోతున్నారు. దే హావ్ బికమ్ మిజరబుల్ ఇన్ దేర్ లైఫ్. చాలా మంది యవనస్తులు, మీరు నా దగ్గరికి వస్తే మా ఆఫీస్లో మీకు బోల్డ్ ఉత్తరాలు ఉంటాయి అన్న, మీ దగ్గరికి వచ్చాక అసలు జయ జీవితం అంటే మేము నేర్చుకున్నామని ఉత్తరాలు దాచిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నూతనముగా రక్షింపబడిన యవనస్తుడు పాపమును ద్వేషిస్తాడు, పరిశుద్ధులుగా ఉండాలని కాంక్షిస్తాడు, పరిశుద్ధతను ప్రేమిస్తూ ఉంటాడు, పరిశుద్ధంగా జీవించాలని ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేసి 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 మళ్ళీ పడిపోతాడు, చేసి 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 మళ్ళీ పడిపోతాడు. ఒక మాట నేను మీకు చెప్తున్నాను, పిటి ఉషా కానీ అశ్విని కానీ ఇంకా కార్ల్ లూయిస్ కానీ ఇలాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పరుగు పందాల వీరులు ఎవరైనా సరే చిన్నప్పుడు నడక నేర్చుకునేటప్పుడు ఒక్కసారి కూడా పడకుండా నడక నేర్చుకున్నాడు ఎవ్వడు లేడు. చిన్నప్పుడు పాపను కూర్చోబెట్టి, ఇదిగమ్మా నీ దేహంలో గుండా
గురుత్వాకర్షణ శక్తి గరిమనాభి రేఖ గుండా ప్రయాణిస్తుందన్నమాట. దానికి చెప్పండి చిన్న పాపకు. ఆ గరిమనాభి సరిగ్గా నీ శరీరంలో నుండి కిందికి పోయినప్పుడు నువ్వు పడిపోవన్నమాట, బ్యాలెన్స్ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే నువ్వు అట్లా వంగుతావో ఆ రేఖ బయటకు వచ్చిందో నువ్వు పడిపోతావు అన్నమాట. కనుక ఆల్వేస్ మెయింటైన్. ఇప్పుడు ఇటు పడ్డట్టు అనిపించింది అనుకో, ఇటు కొంచెం వంగు. ఇటు పడ్డట్టు అనిపించింది అనుకో, ఇటు కొంచెం వంగు. దట్ వే యూ హ్యావ్ టు బ్యాలెన్స్. ఏమ్మా అర్థమైందా? ఇప్పుడు నడువు తల్లి అని వదిలిపెడితే నమ్మకంగా ధవీమని పడుతుంది. దాన్ని అప్పుడు ఈ పని చితకబారి పనికి మారిందాన మట్టి బుర్రైనది. ఇంత కేర్ఫుల్గా చెప్తే నువ్వు పడతావా అని ఏ తండ్రి కూడా కొడతాడా? నా కొడుకు నడక నేర్చుకున్న సమయం నాకు బాగా తెలుసు, బాగా జ్ఞాపకం. ఎంత ఎక్సైట్మెంటో. వాడు ఏ గది ఆగది మొత్తం పాకుతున్నాడు కొంతకాలం. అది చూసి ఎంజాయ్ చేశాను. ఒకరోజు నేను ఊరికెళ్ళి వచ్చేసరికి వాడు నిలబడి ఉన్నాడు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ చక్రవర్తి లాగా చూసుకున్నాడు. నేను ఆ దర్వాజాలో ఉండి నేను నిలబడ్డామని అరుస్తున్నాను. డాడీ చూసా నిలబడ్డాడు. ఎంత సంతోషం. నన్ను నడుస్తాడేమని ఇట్టాను. ఒక్క అడుగు వేసి దవ్యమని పడ్డాడు. అప్పుడు వాడిని ఎన్ని ముద్దులు పెట్టుకున్నానో నాకు ఇప్పుడు లెక్కలేదు. ఒక 100 200 పెట్టుకొని ఉంటాను. ఎంత ముద్దుగా పడ్డావురా నానా. వాడు పడడమే ముద్దు వచ్చింది నాకు. హృదయం ఉన్న ఏ తండ్రికైనా తన కొడుకు నడక నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాడు పడితే తండ్రికి కొడుకు మీద కోపం వస్తుందా? నీవు నీ జీవితంలో పరిశుద్ధత నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు నిన్నెప్పుడు కోపగించుకోడు. యవనస్తులు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. గాడ్ విల్ నెవర్ బికమ్ యాంగ్రీ. దేవునినే అసలు ఎరగనటువంటి బోధకులు మనకు బోధకులై దేవుని గురించి ఒక మీన్ పిక్చర్ పెయింట్ చేశారు మన తలకాయలో. గాడ్ ఈజ్ నాట్ సచ్ అ ఫూలిష్ పర్సన్. నడక నేర్చుకునేటప్పుడు ఒకసారి పడతాం. పడ్డప్పుడు వాడు ఏమనుకుంటాడు, బాబు ఇక మన బతికి ఇంతేలాగుంది, అమ్మ నాన్న చూస్తే బాగా నడుస్తున్నారు, మనం మేము లేచి దవ్యమని పడ్డాం, పోనీ ఇంకోసారి ట్రై చేద్దామని మళ్ళీ లేచి మళ్ళీ దవ్యమని పడతాడు. 3 సార్లు అయింది ఇప్పటికీ, ఇక నాకు నడుకొచ్చేలాగలేదు, నా లైఫ్ ఇంతేలాగుంది, మనం పాకడంతో దేకడంతోనే సెటిల్ అయిపోదాం అనుకుంటాడా? నో, హీ విల్ ట్రై అగైన్ అండ్ అగైన్ అంటిల్ హీ లెర్న్స్ టు వాక్. ఆత్మీయ జీవితంలో పరిశుద్ధత కూడా అంతే. నెవర్ గివ్ అప్, నెవర్ గివ్ అప్, నెవర్ గివ్ అప్. కీప్ ఆన్ ట్రైయింగ్ అండ్ యూ షాల్ బికమ్ ఎ సెయింట్ సమ్డే. యూ షాల్ బికమ్ ఎన్ ఎలైజా సమ్డే. కీప్ ఆన్ ట్రైయింగ్. ప్రయత్నం చేయండి. డోంట్ గివ్ అప్. ప్రయత్నం ఎప్పుడు మానుకోవద్దు. ఒక మాట చెప్తాను మీకు. మొదటిసారి వాడు ఒక్క అడుగేసి దవ్యమని పడతాడు, అయినా వదులుకోడు, పట్టు వదలకుండా మళ్ళీగా. రేపు ఇవాళ దినమంతా ట్రై చేశాడు అనుకోండి, రేపు 2 అడుగులేసి పడతాడు, ఎల్లుండి 3 అడుగులేసి పడ్డమే రైతే. కానీ ఒకసారి పడ్డానికి 2వ రోజు పడ్డానికి మధ్యలో స్టాండింగ్ అనేది ఎక్కువ డ్యూరేషన్ అవుతుంది. తర్వాత 5-6 అడుగులు వేసిన దాకా బ్యాలెన్స్ ఉంటుంది. ఇక తర్వాత 10 అడుగులు 20 అడుగులు వాడే రేపు ఒలింపిక్ రన్నింగ్ ఛాంపియన్ కావచ్చు. 1 అడుగు వేసి పడ్డాడు, మెల్లిమెల్లిగా 10 అడుగులు వేసి పడ్డాడు, రాను పడకుండానే నడక నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు గాని, పేతురు గాని, యోహాను గాని, దావీదు గాని ఎవరైనా సరే ఒక్కసారి కూడా పడకుండా నడక నేర్చుకున్న వీరుడు యేసయ్య ఒక్కడేనండి. మనమందరం పడి లేచి నడక నేర్చుకున్న వాళ్ళమే. నేను యథార్థంగా చెబుతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధత అనేది నీవు కొన్ని ఏళ్ల తరబడి సాధన చెయ్యాలి. దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు కూడా
18వ కీర్తనలో ఒక మాట రాశాడు, మనం పాడుకుంటాం కదా, నా కాళ్ళను లేడి కాళ్ళ గజేసి 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 గజేసి. దావీదు కూడా 18వ కీర్తనలో ఒక మాట రాశాడు, మనం పాడుకుంటాం కదా, నా కాళ్ళను లేడి కాళ్ళ గజేసి ఏ పైన తలములో శక్తితో నిలిపి, నా కాళ్ళను లేడి కాళ్ళ గజేసి ఏ పైన తలములో శక్తితో నిలిపి, రక్షణ తేడేము నా కరుణించి, రక్షణ తేడేము నా కరుణించి, అక్షయముగా తన పాక్షము చేర్చి, అక్షయముగా తన పాక్షము చేర్చి, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పడ్డాడు లేచారు. ఇప్పుడు దేవుడు ఏం చేసినట్టు ఆయన కాళ్ళు లేడి వల్ల వేగముగా పరుగులు తీసే శక్తి ఇచ్చాడు, పడకుండా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ కంగారు పడొద్దు. చాలా మంది బోధకులు విశ్వాసులు భయపెట్టి బెదిరించేందుకు కాకుండా చేస్తారు. ఒకసారి ఒక అమ్మాయికి బాప్తిస్మం ఇస్తున్నా. బాప్తిస్మం ఇవ్వడానికి అంటే ఇట్లా ఏదో సభలు జరిగినాయి, కొందరు తీర్మానం చేశారు, ముందుకు వచ్చారు. ఆ ఊరి పెద్దలు నలుగురు వచ్చి, పాస్టర్స్ అన్నమాట, ఆ అమ్మాయికి బాప్తిస్మం ఇవ్వద్దు అంటారు. నేనన్నాను ఎందుకు ఇవ్వద్దు అంటే, ఆ అమ్మాయి మంచిది కాదంట. మరి మంచిది కాదు కాబట్టే బాప్తిస్మం ఇవ్వాలి కదా. మంచిది కాదు కాబట్టి ఆమెకు రక్షణ కావాలి, మంచిది కాదు కనుకనే ఆమెకు రక్షకుడు కావాలి. ముందే నీతిమంతురాలైతే బాప్తిస్మం కూడా అక్కర్లేదు. కనుక మరి పాపులనే పిలవచ్చి తినన్నాడు కదా యేసయ్య. నేను మంచిదాన్ని నా పిల్లేమని చెప్పుకుందా? కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తుంది, ప్రభువా నా పాపాలు క్షమించమని. ఆ అమ్మాయి ఎంత ఏడుస్తుందంటే నాకే జాలేసి, అమ్మా నీ పాపాలు క్షమించబడ్డాయి పో అందామని అనిపించింది. కానీ నేనంటే చెల్లదుగా, దేవుడు అనాలాయ. ఆ పిల్ల నన్ను చూసి నోరు మూసుకోరా, నువ్వే నా పాపాలు క్షమించడం కోపడేలాగుంది కాబట్టి నేను గమ్మున ఊరుకున్నాను. దేవా నువ్వే ఆమెకు ఆదరణ ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నా. అంత కన్నీరు గారిస్తే ఏ పాపమున్నా ఉండదండి, ఎప్పుడో కడుగు పడుతుంది. ఆయన క్షమించుటకు సిద్ధమైన. అరే దేవుణ్ణి ఏమర్థం చేసుకున్నారో నాకు అర్థం కాదు. వీళ్ళు సీనియర్ మోస్ట్ సేవకులు వచ్చి మారు మనసు పొంది కన్నీరు కారిస్తే కార్పెట్ దడిసింది ఆ కూర్చున్న కాడ. బాప్తిస్మం ఇవ్వద్దంట. ఎందుకు ఇవ్వదు, నేను ఇస్తానని చెప్పాను. లేదండి మీకు తెలియదు ఆ పిల్ల మంచిది కాదంటే, మంచిది కాదని ఏడ్చింది కదా, అయిపోయిందంటే మారు మనసు పొంద. కాదు ఆమె మళ్ళీ నిలబడుతుందో లేదో, మళ్ళీ పడిపోతుందేమో మాకు అనుమానం అన్నాడు. నీ నమ్మకం ఎవడికి కావాలి, అనుమానం ఎవడికి కావాలి? ఆమెకి ఆమె రక్షకుడికి మధ్యలో ఉన్న ఫెయిత్ అది. నీ సర్టిఫికేట్ ఎవడికి కావాలి ఇక్కడ? కాదు మాకు నమ్మకం లేదండి, ఆమె మళ్ళీ పడిపోతున్నాను, మళ్ళీ పడిపోతాను నేను అన్నాను. సరే ఇప్పుడు కాదు, ఇంకో సంవత్సరం అయ్యాక బాప్తిస్మం ఇస్తాను. సంవత్సరం పాటు ఆమె సంఘానికి వచ్చి క్రమంగా ప్రార్థనలో ఉంటుంది, పరిశుద్ధంగా బ్రతుకుతుంది, ఏ రిమార్క్ లేకుండా ఉంటుంది. ఆ తర్వాత బాప్తిస్మం ఇవ్వనిస్తారు నన్ను అంట, అప్పుడు ఇవ్వనిస్తాం. 1 year పాటు ఏ రిమార్క్ లేకుండా బ్రతికిన తర్వాత ఆ అమ్మాయి ఆ తర్వాత పడిపోదు అనే గ్యారంటీ మీకున్నదా? బాప్తిస్మం ఇచ్చాక మళ్ళీ పడిపోతే అలాగా అంటున్నారు. ఎన్నేళ్ళు కనిపెట్టిన తర్వాత నేను బాప్తిస్మం ఇస్తే మీకు గ్యారంటీ ఉంటుంది ఆమె పడిపోదని? ఎన్నేళ్ళు? ఒక 30 ఏళ్ళు కనిపెట్టిన తర్వాత బాప్తిస్మం ఇస్తే ఇక ఎప్పటికీ పడిపోరు అనేది ఉందా అంటే అది లేదంటున్నారు. మరి నీ గ్యారంటీ ఎప్పటికి వస్తుంది, నేను ఎప్పటికీ వివరిస్తావు బాప్తిస్మం? అది కాదండి బాప్తిస్మం దాకా మళ్ళీ తప్పు చేస్తే అలాగా అని అంట. నాకు చిరుకురెత్తిపోయింది. నేను అడిగాను, పాస్టర్ గారు నా కళ్ళల్లో కళ్ళు పెట్టిన చూసి చెప్పండి, మీరు బాప్తిస్మం పొందిన తర్వాత
ప్రభువా తప్పు చేశానని క్షమించు నాయనా అని ఏడ్చిన సందర్భం ఒక్కటి కూడా నీ బ్రతుకులో రాలేదా? ఆఫ్టర్ బ్యాప్టిజం దేవా తప్పు అయిపోయిందయ్యా క్షమించమని ఎప్పుడు నువ్వు అడగాల్సిన అవసరం రాలేదా? అంటే ఎందుకు రాలేదు సార్, 100 సార్లు వచ్చింది అంటున్నాడు. నీకేమో 100 సార్లు దేవుని కృప కావాలి, ఆ అమ్మాయికేమో కృప వద్దా? నువ్వు అడుక్కున్నావు 100 సార్లు కృప, అడుక్కుంటుంది అలాగే పొందని. పరిశుద్ధత అనేది ఓవర్ నైట్ వచ్చేది కాదు, ఎప్పుడు మీరు అలాగనుకోరు. విక్టోరియస్ లైఫ్ అనేది, విజయ జీవితం అనేది, జయ జీవితం అనేది ఆల్ ఆఫ్ సడన్ వచ్చేది కాదు. పౌలు వంటి మహాభక్తుడే ఏమన్నాడంటే, నేను చేయగోరుచున్న మేలు చెయ్యక చేయగోరని కీడునే నేను ఏమి చేయుచున్నానో నేను ఎరుగకయే చేయుచున్నాను. నా యందు అనగా నా శరీరం అందు మంచిది ఏదియో నివసింపదని జరుగుతున్నాను. పౌలే మహాభక్తుడే అలాగంటుంటే, ఈనాడు కొత్తగా నువ్వు ప్రభువులోకి వచ్చాక దేవుని బిడలారా, దేవుని కృప నిన్ను ఎప్పుడు విడిచిపోదు, నువ్వు ఎప్పుడు అలాగనుకోవద్దు. గాడ్ ఈజ్ సో గ్రేషియస్, సో మర్సిఫుల్. యూ షల్ నెవర్ బికమ్ ట్రూలీ విక్టోరియస్ అంటిల్ యూ ట్రై ఆర్ యూ లెర్న్ టు లీన్ అపాన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప మీద ఆనుకోవడం నువ్వు నేర్చుకునేదాకా పరిశుద్ధ జీవితం అనేది నీకు రానే రా. కృప అడుక్కో ఎప్పటికప్పుడు, యూ బికమ్ హోలీ ఆటోమేటికలీ. కృప కాకుండా నువ్వు సొంత ప్రయత్నం అని నువ్వు బతుకాలం ప్రయత్నం నువ్వు పడిపోవడం గ్యారంటీ. కృప కృప కృప. దేవుని బిడలారా, మనల్ని మనం పరిశుద్ధపరుచుకోవడానికి మనం ప్రయాస పడతాం నిజమే, గాని నిజమునకు మన ప్రయాస చూచి కనికరించి మనల్ని పరిశుద్ధపరిచేవాడు ఆయనే. ఆయన కూర్చుండి ఉండును వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు ఆయన. నేను కంసాలివాణి అగ్ని వంటి వాడను కాన, నేను చాకలివాణి సబ్బు వంటి వాడను. వెండి ఎందుకు నిర్మలమైంది? బట్టలు ఎందుకు పరిశుద్ధమైనవి? ఎందుకు తెల్లగా చలువ చేయబడ్డాయి? సింప్లెస్ట్ ఆన్సర్ ఏమిటంటే, తమ్మును పరిశుభ్రపరచువానికి అవి దగ్గరగా ఉన్నాయి, అప్పగించుకున్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జస్ట్ మేక్ యువర్ సెల్ఫ్ అవైలబుల్ టు ద లార్డ్ అండ్ హీ షల్ సాంక్టిఫై యు. ఆయనకు దొరకవు, ఏకాంతంగా రానే రావు. ఎప్పుడు గుంపులో ముచ్చట్లు, గుంపులో మా స్నేహితులు, స్నేహ బృందాలు, అల్లరి, గొడవ, ఇదేనాయే. దేవునికి ఒంటరిగా దొరుకు, నువ్వు ఎట్లా పరిశుద్ధంగావో చూస్తాను, తప్పకుండా అవుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవునికి ఒంటరిగా మనం దొరుకుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఆయన పిలుస్తున్నాడు, నా సన్నిధిని వెదకండి, నా సన్నిధిని వెదకండి. దేవునికి ఒంటరిగా దొరికేవారు వారేమవుతారు చెప్పండి? దేవుని యొక్క శిల్పకారుని పనితనం అవుతారు. దేవుడు చేసిన మట్టి పాత్రలు, దేవుడు చెక్కిన అందమైన శిల్పాలు, దేవుడు పరిశుభ్రపరిచిన వెండి బంగారాలు, దేవుడు ఉడికిన వస్త్రాలు. దేవుడికి స్తుతి కలుగునుగాక. ఈ అంశము చాలా అనంత సాగరం అంత అంశం. దాని ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. 103వ కీర్తనలో యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరొకమన్నాడు కదా. ఆ ఉపకారములలో ఆ అంశమును గూర్చి ఒక విచారకరమైన విషయం ఏంటంటే, సేవకులు, బోధకులు, విశ్వాసులు ఆ కీర్తనలోని రియల్ మెసేజ్ అనేది ఇంతవరకు ముట్టుకోలేదు. దేవుడు చేసిన ఉపకారాలు అనేవి మనం ఎప్పుడు మొదటి 5 వచనాలలోనే ఉన్నాయి అనుకుంటాం. కానీ అసలైన ఉపకారాలు ఆ క్రింద ఉన్నాయి. ఆ తర్వాతే మొదలవుతుంది అసలు వ్యవహారం. దేవుడు చేసిన ఉపకారములు ఏమిటట? మన దోషములన్నీ క్షమించేవాడు, నీ సంకటములన్నీ కుదిర్చేవాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచాడు. కిరీటం ఎవరికి ఉంటుంది? రాజులకు ఉంటుంది. అంటే నిన్ను ఒక రాజుగా
చేసేవాడు. తర్వాత పక్షిరాజు యవనం లాగానే యవనాన్ని క్రొత్తడిగా చేసేవాడు. అది ఆ తర్వాత అక్కడ ఆగిపోతున్నాం. కానీ అసలైనటువంటి ఉపకారాలు ఆ తర్వాత ఉన్నాయి. పిల్లారా, దయచేసి ఒక మాట 103:14 మీరు చూడండి దయచేసి. మనము నిర్మింపబడిన రీతి అది దేవుడు చేసిన అతి గొప్ప ఉపకారం. ఆయన ఎప్పుడు కూడా మనము మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. హల్లెలూయా. అది కూడా ఉపకారం అండి. నీవు అనేక సార్లు ఆత్మీయ జీవితంలో నువ్వు కృంగిపోయినప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు దేవుని మీద సణిగినప్పుడు, నీ శరీరముతోనూ మనస్సుతోనూ నువ్వు తప్పు చేసినప్పుడు ఎన్నోసార్లు ఆయన ఏమనుకున్నాడంటే వాడి తప్పు చేశాడు నిజమే, కానీ ఫోన్లో వాడు అంతకంటే ఏం చేస్తాడు? మట్టితో కదా నేను వాడిని చేసింది, మట్టి బొమ్మవాడు, అంతకంటే ఏం చేయగలడు? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు నువ్వు మట్టివని. అందుకే మన పాపములను బట్టి మనకైన ప్రతీకారము, మనము చేసిన చొప్పున మనం ఆయనకు మళ్ళీ అపకారం చేయలేదు, ప్రతీకారం చేయలేదు. కానీ ఆయన ఎల్లప్పుడూ మంటివారమని జ్ఞాపకం చేసుకొని క్షమిస్తూ పోయాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో దేవుని కృప నీకు నాకు అంత అధికముగా దొరకడానికి ఉన్న కారణం నువ్వు మట్టివాడమని జ్ఞాపకం చేసుకోవడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి సంగతి, మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి సంగతి, మనము మంటి వారమనుకో జ్ఞాపకము చేసి కొనుచు కరుణ చూపుచుడు, ఆ కారణము చే దేవ సంస్తుతి చేయలే మనసా. దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించడానికి ఉన్న బహు గొప్ప ఉపకారం. ఈ మాట చెబుతున్నాను, బాగా వినండి. ఆయన నీ దోషమును క్షమించాడు నిజమే, సంకటమును కుదిర్చాడు నిజమే, సమాధిలో నుండి నీ ప్రాణం విమోచించాడు నిజమే. కానీ 14వ వచనములో ఉన్నటువంటి ఈ మేలున్నది చూశారు. నువ్వు మంటివాడవని జ్ఞాపకము చేసుకొని ఆ యొక్క తత్వమే దేవునికి లేకపోతే నీవు పొందిన రక్షణ అంతా వ్యర్థమైపోయేది. పాపాలు క్షమించాడు, సంకటమును కుదిర్చాడు, సమాజం నుంచి నువ్వు లేవనెత్తాడు. కానీ మళ్ళా నువ్వు తప్పు చేసినప్పుడు మట్టోడు కదా అని గుర్తు చేసుకోకుండా ఉంటే సర్వనాశనం అయిపోయేవాడు. పొందిన రక్షణ కూడా ఎప్పుడో నష్టం అయిపోయేది. ఆ రక్షణ ఇప్పటిదాకా కొనసాగింది, యేసు రాకడ దాకా కొనసాగుతుంది. ఎందుకంటే నువ్వు తప్పు చేసినప్పుడల్లా గుర్తు చేసుకుంటాడు వాడు, అంతే కదా ఫోన్లో అనుకుంటారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మంచితనమును నమ్మండి, దేవుని ప్రేమను నమ్మండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో ఒక వచనాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కొంచెం నాతో పాటు చూడండి. 1 యోహాను 4వ అధ్యాయం 16వ వచనం చూడండి దయచేసి. మన ఎడల దేవునికి కలిగి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేన్ని నమ్ముకొని ఉన్నాము? ఆ ప్రేమను నమ్ముకొని ఉన్నాం. దేన్ని నమ్ముకున్నాం? దేవునికి మన ఎడల ఉన్న ప్రేమను మనము నమ్ముకొని ఉన్నాము. ముందేం చేశాం? ఎరిగిన వారమై కదూ. 1 యోహాను 4:16 మన ఎడల దేవునికి కలిగి ఉన్న ప్రేమను మనము మొదట ఎరిగిన వారం. యూ షుడ్ నో హౌ మచ్ ద లార్డ్ లవ్స్ యూ. ఎంత ప్రేమిస్తున్నాడో ముందు నువ్వు తెలుసుకోవాలి. ఆ ప్రేమ యొక్క ఎత్తు ఎంత, లోతు ఎంత, వెడల్పు ఎంత నువ్వు తెలుసుకోవాలి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి నువ్వు శక్తి కలిగిన వాడివి కావాలి. ద లవ్ that passeth all understanding, that is beyond our comprehension,
ద గ్రేట్ హెవెన్లీ అగపే లవ్, పరలోకపు ప్రేమ, కొలతలకు అందనటువంటి ప్రేమ. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో మనం ఎరిగి ఆ ప్రేమను నమ్ముకొని ఉన్నాము. దేవుడికి స్తోత్రం కలిగి ఉన్నగాక. దేవుడు మన పట్ల చూపిన ప్రేమను మనం నమ్మకపోతే, ఆయన మనకి ఇవ్వబోతున్న క్షమాపణను మనం నమ్మకపోతే, ఇక రక్షణానందం ఏముందో నాకు అర్థం కాదు. రక్షణానందం లేకుండా ఎప్పుడు కొంతమంది ఏడు ముఖం పెట్టుకొని ఉంటారు, నవ్వనే నవ్వరు. నవ్వితే పాపం అనుకున్నట్టు కొందరు ఉంటారు. కొంతమందిని చూస్తే నాకు ఎంత కోపం అంటే అసలు నవ్వనే నవ్వరు. కొంతమంది అంతసేపు మామూలుగా ఉన్న ముఖం, నేను జోకే కానీ మట ముఖం సీరియస్గా పెడతారు. నవ్వితే పాపం, నవ్వరు. వాళ్ళని కుర్చీకి గట్టేసి గట్టి కిటకితలు పెట్టి నవ్వించి చంపాలనిపిస్తుంది నాకు. 126వ కీర్తనలో అంటాడు, మన నోటి నిండా నవ్వు ఉండేది. ఏముండేను? అరే నవ్వండి సార్, సంతోషంగా ఉండండి. ద లార్డ్ లవ్స్ యూ, హీ హాజ్ ఫర్గివెన్ యూ ఫ్రీలీ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు మన కొంపంత మునిగిపోయినట్టు, మన మిల్లంతా కూడా తిన్నట్టు అలా ఉండొద్దు. ప్రభువునందు ఆనందించుడి. ఎందుకు మరలా చెప్పాడు? ఓసారి చెప్తే బుడకెక్కలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. దేవుని పిల్లలారా, లేనిపోని టెన్షన్స్ పెట్టుకోబాకండి. మిమ్మల్ని పరిశుద్ధపరిచే బాధ్యత ఆయన తీసుకున్నాడు. మీరు చేసే దేవుడు ఆయన దొరకండి అంతే. దేవునికి స్తోత్రం కలిగి ఉండగా. హల్లెలూయా. అయితే ఇంతకు 103వ కీర్తన అసలు అంశానికి రాలా నేను. అందులో ఉన్న అతి గొప్ప మేలు ఆఖరణ ఏమంటాడంటే 22 లాస్ట్ వర్స్. కొంచెం ఆగండి. ఆఖరి వచనాలలో ఎవరెవరు ఆయన్ని స్తుతించాలో 20 నుండి చెబుతాను. నేను చెబుతున్నా. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ప్రభు యొక్క వాక్యము, ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయన్ను మీరు సమ్మతించండి. సైన్యములారా, పరిచారకులారా, ఆయన సమ్మతించుడి. కొంచెం ఆగండి. 20వ వచనములో దూతలారా సమ్మతించుడి, ఆయన వాక్యములలో నెరవేర్చు బలశూరులారా సమ్మతించుడి. 21లో యెహోవా సైన్యములారా సమ్మతించుడి, యెహోవా పరిచారకులారా సమ్మతించుడి. 22లో ఆయన సర్వ కార్యములారా సమ్మతించుడి. అంటే దేవుని చేతి పనులారా అన్నమాట. అందుకొరకు నేను ఆ వచనం చదివించాను. ఎవరు వీళ్ళు? దూతలు అంటే వ్యక్తులు, పరిచారకులు అంటే వ్యక్తులు, బలశూరులు అంటే వ్యక్తులు. మరి సర్వ కార్యములు అన్నోళ్ళు కూడా ఎవరై ఉండాలి? రాళ్ళు రప్పలు కాదు. వీ ఆర్ ద వర్క్మెన్షిప్ ఆఫ్ గాడ్ అన్నాడు కదా. మనము దేవుడు చేసిన పని అయి ఉన్నాము. పని అంటే తెలుగు మాట, కార్యం అంటే సంస్కృత శబ్దం. దేవుని యొక్క సర్వకార్యములారా అంటే దేవుని చేతి పనులారా అన్న మాట అర్థమైందా? దేవుని చేతి పనులారా మీరందరూ ఆయనను సన్నతించుడి. దోషములు క్షమించే దగ్గర మొదలు పెట్టాడు. అల్టిమేట్ గా ఎక్కడికి వచ్చామంటే దేవుడి చెక్కిన శిల్పంగా మారిపోయినాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చేసిన ఉపకారములలోకెల్లా శ్రేష్టమైంది నన్ను ఒక శిల్పము వలె చెక్కుట. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎంత ఓపికగాను దినాలు, ఏండ్లు నా మీద ఆయన గడిపి కేటాయించి నన్ను చెక్కడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను చెక్కడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నీవు ఆయనకు ఒంటరిగా దొరకాలి. తప్పకుండా మేక్ ఇట్ ఎ పాయింట్ ఫ్రమ్ టుడే. ఎవ్రీ డే గంట, 2 గంటలు, 3 గంటలు దేవునితో ఏకాంతంగా మాట్లాడు. దేవుడు నిన్ను ఆ రీతిగా చెక్కి పరిశుభ్రపరిచి నిన్ను దీవించి వాడుకొనుగాక. ప్రభు ఈ మాటలు మనలో ఫలించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. దయచేసి కొద్ది క్షణాలు మనం ప్రార్థనలో గడుపుదాం. సమయం ఏమీ మించిపోలేదు.
కొంచెం ప్రార్థనలో గడుపుదాం. ప్రతి వారు ప్రార్థించండి. ఎవ్రీవన్, ఐ వాంట్ యూ టు ప్రే ప్లీజ్. ఐ వాంట్ ఆల్ ది యంగ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ టు ప్రే. Every eye closed and every head bowed, please. The Lord is looking straight into your heart. What is your response to the message of God? The Holy Spirit has spoken unto your heart. Deep down in your heart, somewhere you have been touched by the word of God. I know. And now what is your response? నీ ప్రతిస్పందన ఏమిటి? నీ హృదయపు లోతులలో అగాధములో ఎక్కడో ఒక చోట దైవాత్మ స్వరం నిన్ను తాకింది. ఇప్పుడు నీ స్పందన, నీ జవాబు ఏమిటని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి చెప్పు, ఒక్క మాట నీవే చెప్పు. కళ్ళు మూసుకొని మౌనము దాల్చి నీ హృదయముతో దేవునితో మాట్లాడు. దావీదు అన్నాడు కదా, నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని వెదకెదనని నా హృదయము నీతో అనెను. పెదాలు కాదు, హృదయం అన్నదట. లెట్ యువర్ హార్ట్ స్పీక్ అంటు ద లార్డ్ నౌ. లెట్ యువర్ హార్ట్ స్పీక్ అంటు ద లార్డ్. నీ హృదయం దేవుని హృదయంతో మాట్లాడాలి. దేవునికి చెప్పండి, దేవా ఇది మొదలుకొని రోజు 1 గంటైనా నేను నీకు ఒంటరిగా దొరుకుతానయ్యా, నాకు సహాయము చేయమని ప్రభువుని అడగండి. ఆటంకపరుస్తాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా నువ్వు వెనక్కి మళ్ళవద్దు. కీప్ ఆన్ ట్రైయింగ్. మొదటి రోజు మీరు చేయలేకపోవచ్చు, 2వ రోజు ప్రయత్నించండి. చేయలేకపోవచ్చు, 3వ రోజు ప్రయత్నం చేయండి. ఎంత కష్టమైనా, ఎంత టైం పట్టినా దేవునితో ఏకాంతం అనేది మీరు కల్టివేట్ చేయాలంటే, దేవునితో ఏకాంతముగా నడచుట, ఏకాంతముగా దేవునితో కూర్చుండి మాటలాడుట మీరు నేర్చుకునేదాకా దేవుని కుటుంబములో మీరు ఆశీర్వాదాలు పొందలేరని, దేవుని మహిమను సంపూర్ణతను మీరు అనుభవించలేరని పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, మా ప్రాణనాథ యేసునాథ, నీ బంగారు పాదములకు నమస్కరించి మ్రొక్కి నిన్ను ఆరాధించి నిన్ను పూజిస్తున్నాము తండ్రి. మా హృదయారాధన మీకు సమర్పిస్తున్నాము. మా విరిగి నలిగిన మనస్సులో ఉన్నటువంటి స్తోత్రమే నీకు ధూపార్చనగా మేము అర్పిస్తున్నా, మీరు అంగీకరించండి. మా స్తుతి నైవేద్యాన్ని స్వీకరించి మా ప్రార్థన ఈ మధ్యాహ్న వేళ మీరు అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాను. చేరి వచ్చిన యవనులు అనేక మంది నీ మాటలు విన్నారు. ప్రతి నీ కుమారుడు, నీ కుమార్తె నీవు వారిని ఎంత ప్రేమిస్తున్నావో దానిని ఎరిగి ఆ ప్రేమను నమ్ముకొని ధైర్యము తెచ్చుకొని విసుగు చెందక, పట్టు విడవక ప్రయత్నించి దేవభక్తి విషయములో వారు సాధన చేసి పరిపూర్ణులై పరిశుద్ధులై దేవుడు చెక్కిన శిల్పాలై ఓపికగా నువ్వు పని ముగించేదాకా నీ సార మీద కూర్చుండి దేవుడు మలచిన పాత్రలుగా, దేవుని మహిమ నింపబడిన పాత్రలుగా, దేవుడు వాడుకోను సాధనములుగా ఈ భూలోకమును దేవుని కొరకు సంపాదించి ప్రభావితం చేసి కదిలించి ఈ భూమి మీద దేవుని రాజ్యములు స్థాపించి యెహోవా సైనికులుగా, బలశూరులుగా సిద్ధపరచమని మేము అడుగుతున్నాం. యెహోవా చేసిన సర్వ కార్యములారా అన్న పిలుపుకు మమ్మను పాత్రులుగా చేయండి. మేక్ ఈచ్ వన్ ఆఫ్ us ద వర్క్మ్యాన్షిప్ ఆఫ్ గాడ్. ప్రభువు మీరు మమ్మల్ని చెక్కండి, మలచండి. ఒంటరిగా మీకు దొరుకుటకు మాకు కృపను అనుగ్రహించండి.
యేసు పరిశుద్ధ నామములో మికిలి వినయంతో బ్రతిమాలి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుడితోడి నిత్య సహవాసం, అనుదిన సహవాసం మనకందరికీ ప్రభువైన యేసు రెండవ రాకడ పర్యంతము సదా తోడై ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా.